తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తెలుగు రాష్ట్రాలను వణికించిన షాబాద్ ఆరుగురి దారుణ హత్యల కేసులో ఎట్టకేలకు బిగ్ బ్రేకింగ్ అప్డేట్ వచ్చేసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు తన భార్య, 2 పిల్లలను కిరాతకంగా నరికి చంపిన ఉన్మాది రాజ్ కుమార్ ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం. అతను ఆత్మహత్య చేసుకున్నాడని మొదట భావించినప్పటికీ పోలీసుల కళ్లు గప్పి రైలెక్కి పారిపోయిన ఈ సైకో కిల్లర్ ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉన్నట్లు పక్కా సమాచారం అందింది. నిందితుడి కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలు ఇప్పటికే సూర్యాపేటకు హుటాహుటిన తరలి వెళ్లాయి. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఒకేసారి 6గురిని పొట్టనబెట్టుకున్న రాజ్ కుమార్ ఘోరం జరిగినప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. చేగూరు వద్ద తన కారును, మొబైల్ ఫోన్లను వదిలేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నాటకమాడి నందిగామ రైల్వే స్టేషన్ నుంచి రైలెక్కి పరారయ్యాడు. నిందితుడి దగ్గర డజనుకు పైగా సిమ్ కార్డులు ఉన్నప్పటికీ వాటిని కూడా వాడకుండా పోలీసులకు దొరకకుండా చాకచక్యంగా తప్పించుకుంటున్నాడు. దీంతో ఈ కిరాతకుడిని పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు 2 లక్షల నగదు బహుమతి కూడా ప్రకటించారు. 12 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేసిన క్రమంలో నిందితుడు సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పోలీసుల నిఘా వర్గాలకు పక్కా క్లూ దొరికింది. రాజ్ కుమార్ సూర్యాపేట జిల్లాలోనే ఉన్నాడన్న విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. ఈ సమాచారం అందిన వెంటనే చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేరుగా సూర్యాపేట జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పరిణామాలు వివరించారు. స్థానిక పోలీసుల సహాయంతో నిందితుడు ఎక్కడికి తప్పించుకోకుండా సూర్యాపేట వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రత్యేక పోలీస్ బృందాలు ఇప్పటికే సూర్యాపేటకు చేరుకున్నాయి. నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన స్పెషల్ టీమ్స్ అతడిని చుట్టుముట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఉన్మాది రాజ్ కుమార్ పోలీసుల కస్టడీలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబాలు బలయ్యాయని, ఈ సైకో కిల్లర్ను కఠినంగా ఉరితీయాలని బాధితుల బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే విధుల్లో అలసత్వం వహించిన షాబాద్ ఎస్ఐను సస్పెండ్ చేయగా ఇప్పుడు నిందితుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టడమే పోలీసుల ముందున్న ఏకైక లక్ష్యం. మరికొద్ది గంటల్లోనే రాజ్ కుమార్ అరెస్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక నిందితుడు రాజ్ కుమార్ సృష్టించిన నరమేధం అంతా ఇంత కాదు. ఏకంగా 6గురిని అతి కిరాతకంగా చంపేశాడు. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన 2 పిల్లల్ని తనపై కేసు పెట్టారనే కోపంతో మరో కుటుంబంలో 3గురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ నరరూప రాక్షసుడిలా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ కేసులో తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో ఉన్నాడు అనే సమాచారంతో అక్కడికి చేరుకున్నారు పోలీసులు.